ప్రస్తుతం దువ్వాడ మాధురి తీరు ఎలా ఉంది అంటే, తనుజని, భరణిని వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి. నేను బయటికి వెళ్ళేలోపు అని కంకణం కట్టిందని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా తనుజకి భరణి కోసం ఏవేవో ఎక్కిస్తుంది. అయితే తనుజ అయితే భరణి కోసం ఎన్ని చెప్పినా సరే వినదు కదా! వినకపోవడం పక్కన పెడితే దువ్వాడ మాధురికి రివర్స్‌లో కౌంటర్ ఇచ్చుకుందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో శ్రీజ, భరణి వీళ్ళిద్దరూ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రీ ఎంట్రీలో ఒక్కరు మాత్రమే ఉంటారు హౌస్‌లో. ఆ ఒక్కరు ఎవరనేది కొన్ని టాస్క్‌లు పెడతామో, ఆ టాస్కుల్లో ఎవరు ఎక్కువ టాస్కులు విజయం సాధిస్తారో వాళ్ళే అంటూ ఒకటి తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే భరణి కోసం నిఖిల్, హిమానియలు, రాము రాథోడ్ వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడారు. ఇక ఇందులో భాగంగానే భరణి వాళ్ళ టీం కూడా విన్ అయిపోయి ఆయన పర్మనెంట్ హౌస్‌మేట్ అయిపోయిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇక్కడ వచ్చిన చిట్ ఏంటంటే దువ్వాడ మాదిరి తనుజ దగ్గరికి వెళ్ళి, "తనుజ నాకర్థం కాదు. మీ నాన్న అంటూ ఓ గొప్ప గలిచి వెళ్ళిపోయి, నువ్వే చెప్పుకుంటూ తిరుగుతున్నావు కదా! మరి అలాంటప్పుడు మీ నాన్న నీతో గేమ్స్ ఆడించకుండా ఎందుకు దివ్యతోనే ఆడించాడు? అలాగే రాము రాథోడ్‌తోని, ఇమ్మాన్యుయల్‌తోని అంటే నీ మీద మీ నాన్నకి కాన్ఫిడెన్స్ లేదనే కదా అర్థం" అంటూ బర్నీ కోసం ఎక్కిస్తుందనే చెప్పాలి తనుజ. అయితే తనూజ అలా మాట్లాడుతదని మాధురి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండదు. ఇక తనూజ ఏమందంటే గనక, "యెస్ నువ్వన్నది కరెక్టే. మా నాన్నకి నా మీద కాన్ఫిడెన్స్ లేక కాదు. నేను మొన్న వీకు కళ్ళు తిరిగి పడిపోయాను కదా! సో, నేను సిక్ అయిపోయాననే ఆలోచనలో మా నాన్న నన్ను ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నన్ను టాస్క్‌లో ఆడనివ్వలేదు తప్ప, అంతేగాని నేనేదో గేమ్స్‌కి కెపాసిటీ లేనిదాన్నో, లేకపోతే గేమ్‌లో నేను ఆడలేనో మా నాన్న ఎప్పుడూ ఆలోచించడు. నా మంచి కోసం ఆలోచించే వాళ్ళని ఎంచుకున్నాడు. హౌస్ ఎవరైనా ముందు ఉన్నారు అంటే ప్రయారిటీ నాకే ఇస్తాడు మా నాన్న. సో, మా నాన్న నాకు హెల్త్ బాలేదనే ఇష్యూని దృష్టిలో పెట్టుకొని నన్ను టాస్క్‌లో ఆడనివ్వలేదు. ఇది మీకు తెలీదు కదా! ఎందుకంటే మీకంత పెద్ద హార్ట్ ఉండదు కదా! అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చుకుందనే మాధురికి. ఏదేమైనా సరే హౌస్‌లో అందరి సరదా తీర్చాలి అంటే కేవలం తనూజ అనే చెప్పాలి. మరి వాళ్ళందరూ బహుమానాన్ని కుక్కలాగా ఎన్ని మాట్లాడినా తనుజ మాత్రం ఒకే ఒక్క మాటతో పనిచేస్తుంది. మళ్ళీ మాట్లాడనివ్వకుండా చేసేస్తుంది. మరి దీని మీద మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.